హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో మీకు ఈ బేబీ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. నేను మా చిన్నమ్మాయి కోసం కుడుతున్నాను. ఏజ్ వచ్చేసి 1.5 years అండి. సో క్లాత్ అలాగే అంతా మీకు చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను కుట్టే డ్రెస్ మోడల్ కూడా ఏంటంటే కోల్డ్ షోల్డర్ టైప్లో ఉంటుందన్నమాట. హాఫ్ వస్తుంది, మనకి ఒక షోల్డరే ఉంటుంది. సో అది లాంగ్ వస్తుంది. కింద నేను ఏంటంటే హార్స్ హెడ్ బ్రైడ్ వేసి కుట్టబోతున్నాను. సో నేను తీసుకున్న క్లాత్స్ అన్ని చూపిస్తున్నాను కదా. పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో కుడుతున్నాను నేను. సో ఈరోజు కటింగ్ చూపిస్తాను, రేపు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎందుకంటే నాకు ఒక్క రోజులోనే అన్నీ అవ్వవు కదా, అందుకనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను తీసుకున్న క్లాత్స్, అలాగే ఇదేంటంటే దీని హార్స్ హెయిర్ బ్రైడ్ అంటారండి. ఇది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటుందన్నమాట. బయట తక్కువ కాస్ట్లో ఉంటే ఇంకా మీకు మంచిదే, తీసుకోవచ్చు. ఇదేంటంటే నేను బండిల్ తీసుకున్నాను. సో ఇదేంటంటే చివరి బార్డర్ వేస్తాను. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందన్నమాట అటువంటి బార్డర్స్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కూడా నేను 1.5 years అమ్మాయికి కాబట్టి తన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం కుడుతున్నానండి. దియా కుడుతున్నాను ఇది. సో ఏజ్ చాలామంది అడుగుతున్నారు కదా, సో వీడియో ప్లీజ్ కంప్లీట్లీ చూడండి. వీడియో చూడకుండానే ఏ ఏజ్ వాళ్ళకి కుడుతున్నారు అని అంటున్నారు. సో ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఇప్పుడు బాడీ పార్ట్ కుడుతున్నాను కదా. సో కట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇలా 4 folds వేసుకున్నాను. 4 folds వేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది బాడీ పార్ట్ కదా, 4 మడతలు వేసుకుంటే వన్స్ ఒకసారి కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం దీనికి మెజర్మెంట్స్ తీసుకుందాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా, మీరు షాపింగ్ వీడియోస్ ఎందుకు ఎక్కువ చేస్తున్నారని చెప్పి. సో ఇవి కూడా పెడుతున్నానండి, ఫస్ట్ అది దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది ఏంటంటే షాపింగ్ వీడియోసే చేస్తున్నారంటున్నారు, ఇలా కష్టపడి పెడుతున్న వీడియోస్ కూడా ఇది గుర్తుపట్టకుండా అదొక్కటే అంటున్నారు. సో రెండూ ఉంటాయండి, ఉండకుండా ఉండవు కదా. సో మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బాడీని 8 inches తీసుకుంటున్నానండి. దియా బాడీ 8 inches తీసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇలాగ మొత్తం కంప్లీట్గా గీత గీసుకోండి, అంటే ఈ కింద పార్ట్ మనకి బాడీకి సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ తీసుకుందాము. షోల్డర్ ఎంత అంటే మనకి ఇలా చూసుకున్నట్టయితే ఉంటుంది కదా. సో 8.5 ఉంది. కానీ మనం షోల్డర్ వన్ సైడే తీసుకోవాలండి. డబల్ ఇలా 4 మడతలు వేసుకున్నా సరే దాన్ని ఇంకో సగం చేయాలన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి మనకు షోల్డర్ 4 అంగుళాలు తీసుకుంటున్నాను. అంటే తనకి 8 ఉంది, నేను 4 తీసుకుంటున్నాను అనమాట, అంటే సగం. 4 తీసుకున్నప్పుడు ఏంటంటే 2 అంగుళాలు మెడక పెట్టుకోండి, 2 అంగుళాలు షోల్డర్. సో సరిపోతుంది మీకు అలాగా. సో మీకు ఎప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నారో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలండి. షోల్డర్ 4 తీసుకున్నారు కదా, మీరు ఆర్మ్ హోల్ కూడా 4 తీసుకోవాల్సి ఉంటుంది. 4కి ఇక్కడికి మీకు మార్క్ పెట్టుకున్నారు కదా, దీన్ని ఏం చేస్తారంటే ఒక లైన్ డ్రా చేసుకోండి మిస్టేక్ రాకుండా. అలాగే అడ్డంగా కూడా ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు మనం నడుము చూద్దాం. నడుము ఎంత ఉందో చూసుకోండి. ఎప్పుడు కూడా పిల్లలకి బాగా లూజే కుట్టుకోండి, అంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. పిల్లలు ఎందుకంటే ఎదిగే పిల్లలు, బాగా పెద్ద అయిపోయిన పిల్లలు అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఎదిగే పిల్లలు ఊరికే లావ్ అవుతూ ఉంటారు, హైట్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇంత కష్టపడి కుట్టి మనం వేస్ట్ అవ్వకూడదు. సో అందుకని కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను నేను కూడా. ఈ డాట్ని ఇక్కడికి కలిపేయండి, ఓకేనా? ఇలా కలిపేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్మ్ హోల్కి మనం లోపల ఈ డ్రా చేసుకున్నాం కదా, ఆ స్క్వేర్ నుంచి ఇలా కొంచెం పైకి పెట్టుకోండి ఇలా. ఇప్పుడు నేను నెక్కి షోల్డర్కి మార్క్ పెట్టుకుంటున్నాను. నేను 4 inches కాబట్టి 2 అంగుళాలకి పెట్టుకుంటున్నాను మార్క్. 2 అంగుళాలు ఇటువైపు నెక్ వస్తుంది, 2 అంగుళాలు అటువైపు మనకి షోల్డర్ వస్తుంది. సో సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేసుకోండి, తర్వాత మీరు సైడ్కి ఎట్లా కట్ చేసుకోవాలో చెప్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను ప్రొఫెషనల్ కాదండి, జస్ట్ నేను కుట్టుకునే విధానం చూపిస్తున్నాను. నేను ఎక్కడ నేర్చుకోలేదు, నేను ప్రొఫెషనల్ అని కూడా చెప్పట్లేదు. చాలామంది మీకు రాదు కదా ఎందుకు నేర్పుతున్నారు అంటున్నారు కదా, నాకు వచ్చిందే నేర్పుతున్నానండి. సో షోల్డర్ ఇక్కడికి 2 inches కదా, 2 inches ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలంటే దీన్ని 2 inches ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు మార్క్ పెట్టుకున్న ప్లేసెస్ మీకు క్లియర్గా తెలుస్తాయి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపుకి ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది కూడా ఏంటంటే పిల్లలకి చెస్ట్ కనపడకుండా, మరి చెస్ట్ కిందకి దిగిపోకుండా కొంచెం పైకే పెట్టుకోండి.
ఇక్కడ మనం కావాలంటే ఒక రోప్ కూడా పెట్టుకుందాము కొంచెం అందంగా కనబడటానికి. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ తోటి మీరు నార్మల్గా హ్యాండ్ తోటే మరీ కిందకి కాకుండా పైనుంచి ఇలా సన్నగా గీసుకుంటూ అంటే ఒక రౌండ్ షేప్ లాగా ఉండాలి. అలాగే ఏంటంటే మరి కిందకి కూడా రాకూడదు. ఓకేనా, ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. అంటే మనకు వన్ సైడ్ వస్తుంది. మీకు ఐడియా ఉంది కదండి, ఈ డ్రెస్ మీకు ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు కదా ఈ మోడల్ డ్రెస్ని. సో ఇక్కడ మనం వీలైతే మనం ఇక్కడ ఒక రోప్ పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకి కరెక్ట్గా ఫిట్ అయ్యి జారకుండా ఉంటే కనుక అలా అయినా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సాటిన్ లైనింగ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా మనం ఏంటంటే ఎంత ఉందో రౌండ్ అనేది సర్కిల్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే దీనిపైన ఇంకొక లేయర్లా వస్తుంది అనమాట, చిన్నగా రఫెల్ లాగా. ఆ రఫెల్ నాకు 4 అంగుళాలు కూడా కావాలి. ఓకేనండి, ఈ పొడుగు లెంత్ చూసుకోండి, అలాగే ఈ 4 అంగుళాలు ఉండాలి కదా అది కూడా చూసుకోండి. సో ఈ రఫెల్ అంటే పైనుంచి ఇలా కిందకు వస్తుంది అనమాట. ఈ రఫెల్ కోసం నేను సాటిన్ లైనింగ్ కట్ చేస్తున్నాను. సాటిన్ లైనింగ్ కూడా కట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఊరికే నెట్ వేసేసుకోవచ్చు, కానీ సాటిన్ కూడా వేస్తే కొంచెం అందంగా ఉంటుందని. సో ఇదంతా మనకి మార్క్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారమే 4 అంగుళాలు వచ్చేలాగా మార్క్ పెట్టేసుకుని కట్ చేసుకున్నాను. సో ఇలా వస్తుందన్నమాట రఫెల్. మీకు ఐడియా ఉంది కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత ఏంటంటే మీరు నెట్ కూడా ఇలాగే సేమ్ కట్ చేసుకుని పెట్టుకోండి. నెట్ కూడా మీకు రఫెల్ ఎలా వచ్చిందో సేమ్ నెట్ కూడా అలాగే పెట్టుకోండి కట్ చేసేసి. దీనికి ఏమి లైనింగ్ లోపల వేయక్కర్లేదు, సాటినే వేస్తున్నాం కాబట్టి కాటన్ అక్కర్లేదు. ఓకేనా, ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి. సో అయిపోయింది, ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కింద పార్ట్ కట్ చేసుకుందాం. ఇదేంటంటే నెట్ క్లాత్ అండి, దీని నిండా కుందన్స్ వచ్చాయి. ఇది మీటర్ వచ్చి నాకు 160 నుంచి 170 ఆ రేంజ్లో పడిందండి మీటర్. ఎందుకంటే కొంచెం హెవీ మనకు కుందన్ వర్క్ కదా దానికోసం. సో మీరు అంబ్రెల్లా మోడల్లో కట్ చేస్తున్నాను నేను. దానికోసం ఏంటంటే ఇలా 2 లేయర్స్ వేసి ఉంచాను. మరి 4 లేయర్స్ అంటే కొంతమంది కొత్తగా చేసే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని ఇలా 2 లేయర్స్లో చూపిస్తున్నాను మీకు. సో దియాకి ఏంటంటే నేను 25 దాకా పెట్టేస్తున్నానండి నడుము. సో రేషియో నేను ఎంత అంటే నాకు రేషియో క్యాలిక్యులేట్ చేయడం చాలా కన్ఫ్యూజ్ అండి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తెలియట్లేదు వాళ్ళకి. సో రేషియో ఏంటంటే నేను 7కి పెట్టుకుంటున్నాను. 7కి మీరు రేషియో పెట్టుకున్నట్టయితే పిల్లలకి నియర్లీ 25 to 25.5 వచ్చేస్తుంది కింద మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో ఇప్పుడు నేను 7కి మార్క్ పెట్టుకుంటున్నాను. సో 7కి ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఓకేనండి, ఇలాగా. అందరూ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అక్క పాజిటివ్కి రెస్పాండ్ అవ్వరు, నెగిటివ్కి ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అంటున్నారు కదా. పాజిటివిటీ అంటే మీ అందరూ బ్లెస్సింగ్సే కదండి. సో మీరు అందరూ హాయ్ అంటారు, చాలా బాగుంది అంటారు. సో నాకు అది హ్యాపీ. నెగిటివిటీ ఒకసారి ఒక మెసేజ్ నెగిటివ్గా వచ్చిందంటే అసలు ఎందుకు వచ్చింది అది అని చెప్పి మనం ఆన్సర్ చేయాలి తప్పనిసరిగా. అందుకే నాకు నెగిటివ్ మెసేజ్ ఏది వచ్చినా సరే కంపల్సరీగా లేదండి ఇది కాదండి అది మాత్రం కంపల్సరీగా చెప్తాను. పాజిటివ్ అంటే మీకు అందులో హాయ్ మౌనిక బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడుగుతారు కదా, నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటి మెసేజెస్. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి రిప్లై ఇవ్వకపోయినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారని నా ఒపీనియన్, ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా అని. సో నెగిటివ్ అయితే తప్పనిసరిగా నేను ఆన్సర్ చేస్తానండి. నెగిటివిటీ ఎందుకు వచ్చిందో తెలియాలి కదా మనకు కూడా. సో ఇది నడుము దగ్గర కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దియా పొడవు అయితే 19 అంగుళాలు ఉందండి, కానీ 19 అంగుళాలు ఉంది ఎగ్జాక్ట్గా. కానీ మనం ఏంటంటే కింద ఈ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని ఏం చేయాలంటే 19 అంగుళాలకి ఇంకా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 19 ఇంచెస్ దాకా వస్తే లోపల మడత పెట్టడానికి ఇంకో 4 అంగుళాలు ఎక్కువ తీసుకోవాలన్నమాట, బార్డర్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఎంత కట్ చేసుకుంటున్నానంటే 23.5కి కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు బార్డర్ వేస్తారు, అలాగే బార్డర్ వెనక్కి తిప్పి ఫోల్డ్ చేస్తారు. అలాంటి టైంలో మీకు సరిపోతుంది అనమాట, కరెక్ట్గా వస్తుంది. అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను క్లాత్ అనేది. ఇలాంటివి కుట్టినప్పుడు కూడా మీరేమి ఇలాంటి ఫ్యాబ్రిక్ కొనేసి ఖర్చు పెట్టి ఏం చేయొద్దు. ఫస్ట్ అయితే మీరు ఓల్డ్ శారీస్ మీద కానీ ఓల్డ్ ఏమన్నా మీకు యూజ్ లేని క్లాత్స్ మీద కానీ ట్రై చేయండి. సో ఇలా అన్నమాట. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి మనం లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ నేను ఏంటంటే కొంచెం బ్లూయిష్ షేడ్ ఉన్న తీసుకున్నానండి, ఎందుకంటే
సేమ్ ఎగ్జాక్ట్గా దొరకలేదు. కానీ బ్లూ కూడా ఇది బాగానే ఉంటుంది లుక్ అనేది. మనం ఎటువంటి కాంబినేషన్స్ వేసినా లుక్ బాగుంటుందండి. మనం పర్టికులర్గా ఇదే అని వేయక్కర్లేదు, ఎలాంటిదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవ్వరు కాంబినేషన్ అనేది చూసి వేసుకోవట్లేదు కదా, మనమే ట్రెండ్ సెట్ చేసేలా ఉండాలి. సో దాంతో ఏంటంటే మనకు నచ్చిన కాంబినేషన్స్లో మనం కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లైన్ డ్రా చేసినా తక్కువ తీసుకుంటున్నాను. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే మనకి నెట్ కంటే లైనింగ్ కిందకి దిక్కకూడదు కాబట్టి. ఓకేనండి, అర్థమైపోయింది కదా మీ అందరికీ. సో ఇదన్నమాట, చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. పై పార్ట్ కట్ చేసేసుకున్నాము. కింద మనకి అనార్కలి లాంగ్ డ్రెస్ అనమాట, ఫ్లోర్ లెంత్ వస్తుంది, అలా కూడా కట్ చేసుకున్నాము. ఈ హార్స్ హెడ్ బ్రైడ్ అనేది ఈ బార్డర్ మనం లోపల వేసేసరికి ఏంటంటే నెట్ లోపల వేసేసరికి మంచి లుక్ వస్తుందండి. కింద ఏదో ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటుంది, చూడటానికి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట లుక్ అనేది. సో అందుకని కొత్తగా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది నాకైతే బాగా నచ్చింది. సో అయితే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి తప్పనిసరిగా. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతానండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.